అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16 రథసప్తమి యొక్క విశిష్టత. ఈ రోజున చేయకూడని చేయవలసిన పనులు, సూర్య భగవానుడిని ఏ విధంగా పూజించడం వలన స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024లో ఫిబ్రవరి 16న రథసప్తమి రాబోతుంది. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇది. భూమిపై జీవరాశులు సుభిక్షంగా వెలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచే సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి నుంచి 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు లోకములకు జననివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తున్నాడన్నది మనకు తెలిసిందే. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు. అందుకే రథసప్తమిని ఎంతో పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య హృదయం చదువుతూ పూజలు చేయాలి. అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది, డబ్బుకు లోటు అనేది రాదు, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీకున్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది. మరి ఇంతకీ రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఏ విధంగా పూజించాలి, సూర్య అనుగ్రహం కోసం ఆ రోజు ఏం చేయాలి, అలాగే ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాలన్నింటినీ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి తిథి రోజు రథసప్తమి పండుగను చేసుకోవడం ఆనవాయితీ. సూర్య దేవాలయంలో అరసవిల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవోపేతంగా ఉత్సవం జరుగుతుంది. రథసప్తమి నాడు పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువులో వదిలితే మంచిది. సూర్యుడిని ఎర్రని పూలతో పూజించడం శ్రేష్టం. రవితేజునికి రేగిపళ్ళు అంటే ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్ళను పరమాన్నాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజు. మనం ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడిని ఆరాధిస్తాము. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలయన సృష్టి, స్థితి మరియు స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు, శరీరానికి కాంతిని ఇస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నింటినీ చూసే శక్తిని ఇస్తాడు. అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానివ్వకుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అర్ఘ్యం ఇస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ ప్రధాన కారణంలో అమరి ఉండి సూర్యరథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణము, వర్చస్సు, శారీరక బలం కలగడమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయని, వాత, పిత్త, కుష్టు వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి.
ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు, ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగుల్లో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది. ధనానికి లోటు రాదు. సూర్యభగవానుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరమంతా కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు, ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులలో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. ఈరోజు స్నానం అనంతరం జిల్లేడు, రేగు, గరిక, అక్షతలు, చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి చెంబు నిండా జలాన్ని అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్టం. ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతుందని నమ్ముతారు. ఆ తరువాత సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్ర చందనము, ఎర్రని ఆకులు, ఎర్రని పువ్వులతో సూర్యుని పూజిస్తే ఆయురారోగ్యము, సంతానము కలుగుతుందని ప్రతీతి. పవిత్రమైన ఈ రోజున గురువుల నుండి మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోములు ప్రారంభించిన విశేష ఫలితాలు వస్తాయని ప్రతీతి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుడిని మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుని బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్యారాధన చేయడం ఇవేవీ చేయలేని వారు 4 దోశలతో నీరు వదిలి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటించి సూర్య భగవానుడి అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలతో జీవించండి. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడు కాయలతో, చీపురు పుల్లలతో రథం తయారు చేసి ఈ రథం మీదకి సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టే నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేయొచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రాచుర్యంలో ఉండేది. కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యంగా అవుతుంది. ముందు పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో కడిగిన బియ్యం పక్కనే పెట్టుకొని 3 సార్లు వేసేవారు. కొందరు బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు. ఇంకొంతమంది ఎవరి అలవాటుని బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకొని బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పులు ఏవీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి తయారు చేసుకొని పాయసం వండాలి. పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం నుంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేయాలి. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం ఇందులోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. కనుక రథసప్తమి రోజు ఈ నియమాలను పాటిస్తూ సూర్య భగవానుడిని ఆరాధించి పూజించి సూర్యుని అనుగ్రహం పొంది ఆయురారోగ్యములతో జీవించండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.